యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? మనకు దేవుడు చూపించే కృప ప్రతిరోజు కొత్తగా ఉంటుంది కాబట్టి నూతనమైన కృపను బట్టి అనుదినము బలపరచబడతారని నేను నమ్ముచున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు, శోధనలు, పోరాటాలు ఉంటే మమ్మలను మీ యొక్క తోడపుట్టిన వాళ్ళుగా ఎంచి మీ సమస్యలన్నీ మాకు తెలియపరచండి. మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. దేవుడు త్వరగా ఒక బ్రేక్ త్రూ, మీ ఫైనాన్స్లో ఒక బ్రేక్ త్రూ, మీ స్పిరిచువల్ లైఫ్లో ఒక బ్రేక్ త్రూ, మీ కుటుంబంలో ఒక బ్రేక్ త్రూ, మీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో గొప్ప బ్రేక్ త్రూను దేవుడు ప్రసాదించబోతున్నాడు. కనుక మీరు అద్భుతాల వైపు దృష్టి పెట్టండి. దేవుడు మనం దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 7:7. దేవుని బిడ్డలారా, సామెతలు 10వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటే రాయబడి ఉందంటే, యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవునికి ఇష్టము అని రాయబడి ఉంది. సో దీనిలో అర్థమవుతుంది ఏంటంటే, మనము ఎలా ఉంటే అలాగా, ఏ శోధన ఉన్నా, ఏ పాపములో ఉన్నా మనం ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆలకిస్తాడు అని అనుకోవటం పొరపాటు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కండిషన్ చూసారా, యథార్థవంతుల యొక్క ప్రార్థన. యోహాను సువార్తలు అంటున్నాడు 9:31, మరి పాపులు ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవభక్తి కలిగి మనం ఏమడిగినను దేవుడు మనకు ఇస్తాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ దినాల్లో మీ ప్రార్థన పెంపొందింప చేయాలా, మీ ప్రార్థన డెవలప్ చేయాలి. ఇంకా ఎక్కువ దేవునికి దగ్గర అవ్వాలా, దేవునికి సమీపం అవ్వాలా, దేవునితో మాట్లాడగలగాల, దేవుని ఆరాధించగలగాలి. ఎక్కువ దేవునితో గడిపితే మీ జీవితంలో కనీవి నెరగని రీతిలో మీరు దీవించబడతారు. అయితే మరి ఏది మన ప్రార్థన జీవితాన్ని అడ్డుకుంటుంది అనే విషయాల గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. యోబు గ్రంథం 35:12 మనం చదివితే, దేవుని బిడ్డల గర్వం, అహంభావం అనేది మనలో ఉంటే కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు, మరి ఆజ్ఞ అతిక్రమించడం పాపం. మనం కనుక దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోకపోతే దేవుడు మన ప్రార్థనను ఆలకించడని, చెడు క్రియలు జరిగించేవాడు ప్రార్థన కూడా దేవుడు ఆలకించడని మలాకీ గ్రంథం 3:4 రాయబడి ఉంది. అన్నిటికి పైగా మత్తయి సువార్త 6:5 మీరు చదివితే, దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది వేషధారణ. వేషధారణ అంటే ఏంటి? బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉండటం. బయట ఏమో ఫలించినట్టుగా కనపడటం, లోపలేమో ఎటువంటి బలభరితమైన జీవితం లేకపోవటం. ప్రేమ గల వాళ్ళలాగా నటించటం, కానీ ప్రేమ లేకుండా చేదు, కోపం, బాధతో నిండి ఉండటం. ఇటువంటి మరి వేషధారలో ఒక ప్రార్థన దేవుడు ఆలకించాడంట. మత్తయి సువార్త 6:5 రాయబడి ఉంది. లోపల ఒకటి బయట ఒకటి ఉంటే ఎలాగ ప్రార్థన ఆలకిస్తాడు? అసలు మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది మనకు ఉండాలి కదా. దేవాది దేవునితో, సమస్తాన్ని ఎరిగిన వాడితో మనం మాట్లాడుతున్నాం, సమస్తాన్ని ఎరిగిన వాడితో మనం అడుగుతున్నాం. దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన త్రోసిపుచ్చడం ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. అదే సమయంలో మన ప్రవర్తన, మన నడవడికలో సహోదర ప్రేమ కలిగి ఉండాలి. హృదయంలో ఇంత దేశం పెట్టుకొని, కోపం పెట్టుకొని, ఎంత మాత్రం సమాధానం లేకుండా హృదయంలో కక్ష కలిగి నా భక్తి నాది, ఇది ఇలా నేను దేశించటం, కోపపడటం, సమాధాన పడకుండా నా హృదయాన్ని కఠినపరచకుండా అదొక లెక్క, ఇదొక లెక్క అనుకుంటే కుదరదు. నీ హృదయము దేవుడి ఎదుట యథార్థమైనదిగా ఉన్నప్పుడే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. నీ పక్షంగా ఎంతమంది ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకించాడు. ఎందుకంటే నీ బలిపీడ సరిచేయబడాల. ఈరోజు నీ ఆత్మీయ బలిపీడాలు సరిచేయబడకుండా ఉంది. మొదటిగా దాన్ని రిపేర్ చేయండి. ఎలియా కాలంలో చూడండి, బలిపీడాన్ని సరిచేసిన తర్వాతనే అగ్ని దిగి వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం నుండి మనం చూస్తున్నాం. కాబట్టి
దేవుని బిడ్డలారా, మీ బలిపీఠము ఈరోజు సరిచేయబడాలి. మీ ఆత్మీయ బలిపీఠం ఈరోజు సరిచేయబడాలి. ఎంతమంది యొక్క ఆత్మీయ బలిపీఠాలు ఈరోజు సరిచేయబడుతుందో వారందరూ దేవునికి అగ్ని దిగి రావటం, అభిషేకం దిగి రావటం, పరిశుద్ధాత్మ ప్రసన్నత దిగి రావటాన్ని మీరు చూస్తారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను. ఇప్పుడే యేసు నామములో అద్భుతం జరిగించండి. యేసు నామములో విడుదల దయచేయండి. యేసు నామములో మిరకలు చేయండి ప్రభువా. మీరే తాకుమని, దీవించి, బలపరిచి, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.